తన ఎంబడి మంత్రి ఉండే మన పార్టీ మోసం చేసి పోయిండు మన కేసీఆర్ 20 ఏళ్ల సరి మన పార్టీలో ఉండే మన కేసీఆర్ తోనే పెద్దగా ఆయన అంతకుముందు ఏమి లేకుండే కోడిగుడ్లు అమ్ముకుంటుండే పెద్దోడు అయిపోయింది. ఇప్పుడు నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకుంటా నాకు ఎవరు కలిసినా కాగలించుకుంటా పాత మిత్రుడు నా ఎంబడి మంత్రి ఉన్నాడు తప్ప కాగలించుకోరు అన్నా ఆల్ ద బెస్ట్ అన్నాం గాడ్ బ్లెస్ అన్నాం గెలుస్తున్నాం అన్నాం. ఎవరినైనా కలిసిన పోటీ అంటాం కదా దాన్ని పెద్ద సోషల్ మీడియాలో పెట్టుకొని మల్లారెడ్డి ఇట్లా అన్నాడు మల్లారెడ్డి ఇట్లా అరే ఎప్పుడు భగవాన్ ఈటలను ఉద్దేశించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఒక్కసారిగా డ్యామేజ్ కంట్రోల్ దిగారు మల్లారెడ్డి. అందుకోసం తిప్పల పడుతున్నారు. ఒక్కసారిగా మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నాడు. ఏదో ఎంకరేజ్ చేయడానికి కలిసిన సందర్భంలో పలకరింపుగా మాట అన్నానంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఎస్ మధు జైన్ అవుతున్నారు. మధు, ఒక్కసారిగా మల్లారెడ్డి వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేసేవిగా ఉండడంతో డ్యామేజ్ కంట్రోల్కు మల్లారెడ్డి ప్రయత్నిస్తారనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు విధాలుగా ఎవరికి కావాల్సినటువంటి విధంగా వీడియోని పెళ్లి ఫంక్షన్ లో కలిసినటువంటి సందర్భంలో మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని రెండు పార్టీలు తమకు అనుకూలంగా వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నాయి, వాడుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో కేవలం కొన్ని రోజుల వ్యవధి ఉంది కాబట్టి ఒకటేమో బీజేపీ బీఆర్ఎస్ ఒప్పుకుంటుంది, మిగతా ప్రతిపక్షాలు ఒప్పుకుంటున్నాయి, బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నట్టు బీజేపీ దాన్ని వైరల్ చేస్తా ఉంటే కాంగ్రెస్ తనకు అనుకూలంగా మొదటి నుంచి చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటిది దానికి సంకేతమే ఇది. సో అక్కడ బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి బీజేపీ అభ్యర్థి గెలిచేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తా ఉంది అనేటువంటిది కాంగ్రెస్ నుంచి సోషల్ మీడియా నుంచి వస్తున్నటువంటి విమర్శలు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసేటువంటి విధంగా మల్లారెడ్డికి ఆదేశాలు అందాయి. దాంట్లో భాగంగానే ఆయన మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. ఈటెల రాజేందర్ ఒక పెళ్లి ఫంక్షన్ లో కలిస్తే మాట వరుసకి అనాలా, అలా అనకూడదా? సాధారణంగా ఎవరు కలిసినా కూడా నువ్వు ఓడిపోతావు అనేటువంటి డైరెక్ట్ గా అనలేము కదా, మాట వరుసకి గెలుస్తావని చెప్పి మాట్లాడాము. అయినా ఈటెలకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, ఆయన నాన్ లోకలు. గతంలో ఇప్పుడున్నటువంటి గుర్తింపు అంతా కూడా గతంలో కేసీఆర్ వల్ల వచ్చింది. ఆయనకంతా కూడా గుర్తింపు అంతా కూడా ఆయన కోడిగుడ్లు అమ్ముకునేటువంటి వ్యక్తి, ఆయనకు గెలిచేటువంటి అవకాశమే లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలవబోతా ఉన్నారు, మేము బలంగా ఉన్నాం ఈ ప్రాంతంలో అంటూ స్టేట్మెంట్ చేశారు. కాకపోతే రామ్ ఒకటి ఏంటంటే మల్లారెడ్డి చేసేటువంటి వ్యాఖ్యల విషయంలో మనం గతంలో కొంచెం బ్యాక్ వెళ్తే రేవంత్ రెడ్డి పైన ఘాటైన విమర్శలు చేయడము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మా దోస్తాయా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేయడము, తర్వాత రీసెంట్ గా మల్కాజ్గిరి ఎంపీగా నా అల్లుడే పోటీ చేస్తాడనేటువంటి స్టేట్మెంట్ చేయడము, లేదంటే చివరాఖరిలో నా కొడుకు పోటీ చేస్తాడని స్టేట్మెంట్ చేయడము, తర్వాత ఆ పోటీ నుంచి తప్పుకోవడం, కాలేజీల పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో, ఎందుకంటే అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించారు, కబ్జా చేశారు, చెరువు భూములు అనేటువంటి ఆరోపణలు రావడంతో పూర్తిగా పోటీ నుంచే తప్పుకున్నటువంటి పరిస్థితి. సో మల్లారెడ్డి ఏం చేసినా కూడా కాస్త ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. మొదట్లో మొదలు పెడతారు, అనుకూలించట్లేదు అని తెలియగానే యూటర్న్ తీసుకుంటారు, పక్కకి వెళ్ళిపోతారు. మొత్తం ప్రత్యర్థులనైనా సరే ఆయన మాటలతో వాళ్ళను మాటలతో పొగుడతారు, తర్వాత వెంటనే మళ్ళీ దాన్ని ఖండిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికి మాత్రం మల్లారెడ్డి ఆ రకంగా మాట్లాడలేదు, ఏదో మాట వరుస కన్నారు, ఈటెల రాజేందర్ గెలిచే పరిస్థితి లేదు మల్కాజ్గిరిలో అంటూ మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడంటూ మల్లారెడ్డి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. గతంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రెండు వైరల్ అవుతా ఉన్నాయి. ఎవరికి వారు అనుకూలంగా అన్ని పార్టీలు తమకి అనుకూలంగా మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆ వీడియోల్ని అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి ఎన్నికల ప్రచారం. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద తన మాటలు పార్టీకి డ్యామేజ్ అవడంతో మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నాడు. డ్యామేజ్ కంట్రోల్కు మల్లారెడ్డి తిప్పలు పడ్డారు. అవును, ఈటల గెలుస్తున్నాడంటూ మాట వరుస కన్నానని, అయితే తప్పేంటంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఈటల మల్కాజ్గిరికి ఏం చేశాడని గెలుస్తాడంటూ మల్లారెడ్డి సెటైర్లు వేశారు. ఈటలకు క్యాడర్ లేదు, లీడర్ లేదు, ఓటర్ లేడని, ఈటల ఏమైనా లోకల్ లీడరా, ఏం పనులు చేసి గెలుస్తాడంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరికి ఈటలకు సంబంధమే లేదన్న మల్లారెడ్డి కేసీఆర్తోనే ఈటల పెద్దగైందని, అంతకుముందు కోడిగుడ్లు అమ్ముకునేటంటూ మల్లారెడ్డి ఈటలపై సెటైర్లు వేశాడు. ఒక్కసారి నిన్న ఈటలను కలిసినప్పుడు మల్లారెడ్డి ఏం మాట్లాడారు, మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడారో చూద్దాం.
నిన్న ఒక ఫంక్షన్లో మన ఈటెల రాజేందర్ కలిసాడు. నాకు పాత ఫ్రెండ్, తన ఎంబడి మంత్రి ఉండే, మన పార్టీని మోసం చేసి పోయిండు మన కేసీఆర్. 20 ఏళ్ల సరి మన పార్టీలో ఉండే, మన కేసీఆర్ తోనే పెద్దగా ఆయన. అంతకుముందు ఏమి లేకుండే, కొడుకుట్లు అమ్ముకుంటుండే, పెద్దోడు అయిపోయింది. ఇప్పుడు నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకుంటా, నాకు ఎవరు కలిసినా కాగలించుకుంటా. పాత మిత్రుడు, నా ఎంబడి మంత్రి ఉన్నాడు తప్ప కాగలించుకొని అన్నా ఆల్ ద బెస్ట్ అన్నాం, గాడ్ బ్లెస్ అన్నాం, గెలుస్తున్నాం అన్నాం. ఎవరినైనా కలిసిన స్పోర్టింగ్ అంటాం కదా, దాన్ని పెద్ద సోషల్ మీడియాలో పెట్టుకొని మల్లారెడ్డి ఇట్లా అన్నాడు, మల్లారెడ్డి ఇట్లా. అరే ఇప్పుడు భగవాన్ కలిసినంట మల్లారెడ్డి ఇట్లా అన్నాడు, మల్లారెడ్డి ఇట్లా. అరే ఇప్పుడు భగవాన్ కలిసినంట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. జంగా వజ్రేష్ యాదవ్, ఓటుపల్ల ఇద్దరం ఎలక్షన్ల నాడు నాకు కలిసి ఎదురుపడ్డాడు. ఇద్దరం ఎదురుపడ్డాం ల్యాంగ్వేజింగ్ గా ఓటుపల్ల. నేనే పోయినా, వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు, స్నేహం తెలియదు, స్పోర్టీ తెలియదు. ఒక మొండి మనుషులు, ఒక రౌడీ లెక్క పొడిచేస్తావా, దొరికేస్తావా, గుర్తేస్తా. స్పోర్టింగ్ ఉండాలి. ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటాయి, కొట్లాడుతూనే ఉంటాయి, పోతూనే ఉంటుంది, గెలుస్తూనే ఉంటాం, ఓడిపోతూనే ఉంటాం. అదంతా మామూలే. ఎలక్షన్ మామూలు, ఫ్రెండ్లీ. మనమంతా ఒకనాడు చంద్రయాదవ్ నేను ఎంపీ నిలబడ్డా, ఆయన ఎమ్మెల్యే నిలబడ్డాడు తెలుగుదేశంలో. మళ్ళీ ఆయన ఓడిపోయి నేను గెలిచిన. అదే ఫ్రెండ్షిప్ తోటి మొన్న కలిసిన నా ఎలక్షన్లో ఎదురుపడ్డాం. కాగలించుకున్నా, నేనే పోయి కాగలించుకొని చంద్రయాదవ్ నువ్వే గెలుస్తున్నావు అని చెప్పి వైరల్ చేసాడు. నా పని ఏంటంటే అప్పటి మనకి ఎదుటి మనిషిని కృషి చేసే పని. మరి వజ్రేష్ యాదవ్ గెలిచిందా? గీల పని కూడా కనిపిస్తుంది. కూడా ఒక భగవాన్ని కూడా ఒక ఫ్రెండ్లీగా చూసా. ఏ రంగంలో చూసినా, రోడ్లలో కానీ, డ్రైనేజీలలో కానీ, నర్సరీలో కానీ, వాటర్లో కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, మరి పథకాలు కూడా కానీ, పింఛన్లు కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఏ సీఎం చేయని పనులన్నీ కూడా మన సీఎం కేసీఆర్ గారు చేసి చూపించిండు. అభివృద్ధి అంటే ఏందో ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారు. అసలు నేత కొద్దిగా ఏదో మొన్న ప్రజలు రూరల్లో కొద్దిగా 1.7% తక్కువ వచ్చింది కాబట్టి దానికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆవుతలేరు. 10 ఏళ్ల తర్వాత కరువుపోయిన వాళ్ళకు వచ్చినట్టు వచ్చేసిండ్రు. వాళ్ళు భూమి మీద ఉండలేరు, నిలుస్తలేరు, కూర్చోలేకపోతున్నారు. ఏం చేయాలో వాళ్ళకి అయోమయంలో పడిపోయారు, అర్థమే తెలియదు. ప్రజలకు కూడా మొత్తం అర్థమైపోయి 4 నెలల ఫస్ట్ నెల బాగానే చూసింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో 6 గ్యారెంటీలు బాగా చెప్తున్నారు, తొందరగా ఇస్తారనుకున్నారు. మహిళా సోదరులందరినీ కూడా బస్సులో ముసిరిపెట్టాక ఖుషి అయిపోయారు మహిళలు కూడా. ఆ తర్వాత ఒక్కొక్కటి తెస్తా ఉన్నారు, వాళ్ళకి పసలేదు పిసలేదు. వాళ్ళ పథకాలలో అసలే లేదు. పైసలు లేని పథకాలను ఇంప్లిమెంట్ చేస్తారు, పైసలు ఇచ్చే పథకాలు ఏమి ఇంప్లిమెంట్ చేస్తలేరు, అసలు పథకాలు పెట్టలేరు, రైతు బంధు చేస్తలేరు, దళిత బంధు అయితే బంద్ చేసారు, ఉన్న బంధువులని బంద్ చేసారు. కేసీఆర్ కిట్ కానీ కేటీఆర్ వీళ్ళ కిట్స్ అన్ని కూడా బంద్ చేసారు. రైతు బంధు బీమా కూడా బంద్ చేసారు. ఇవన్నీ కూడా మహిళలకు ఇస్తానే 2500, అది ఇస్తే సప్పుడే లేదు. దాన్ని 2000 పై 4000 వేస్తాను, అది కూడా కూసేలేదు. అట్లా 10,000 15,000 వేస్తాను, అది వేసేది లేదు. ఇవన్నీ పోయినాయి. ప్రజలకు 4 నెలల మొత్తం అర్థమైంది. మాటలు చెప్పింది, ప్రభుత్వంలోకి వచ్చింది, మళ్ళా కూడా మోసం చేస్తారు. వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఎంపీ ఎలక్షన్లో అందరం కూడా ప్రజలందరూ కూడా కంకణం పట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఇక బీజేపీ పార్టీ అంటేవా అది 10 ఏళ్ల సంది మోసం చేసుకుంటూనే వస్తున్నారు. కాకపోతే ఆ మోడీ ప్రభుత్వానికి భారతదేశంలో ఎవరు పోటీ లేదు. కాంగ్రెస్ బీజేపీ ఉంది ఇప్పటిదాకా. వీళ్ళు లేకపోతే వాళ్ళు వస్తుంది, వాళ్ళు లేకపోతే వీళ్ళు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం దివాళీ ఇచ్చింది. ఆ బీజేపీ 10 ఏళ్ల సంది ఉన్నది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ధరలు పెంచుకుంటూ పోయి, గ్యాస్ సిలిండర్ ధర, అన్ని ధరలు పెంచుకుంటూ పోయింది. రైతులను కూడా 750 మందిని చంపినారు ఢిల్లీలో ధర్నా చేస్తారు బీజేపీ.
1200 400 ఉన్న సిలిండర్ 1200 చేసింది. అన్ని పిడం చేసింది మన ప్రైమ్ మినిస్టర్. కాబట్టి వాళ్ళు మోసమే. 2 జాతీయ పార్టీలు మనకు మోసం చేశారు. 2 జాతీయ పార్టీలకు ఈసారి తగిన బుద్ధి మన ఎంపీ ఎలక్షన్ గ్యారంటీ చెప్తారు. ఎందుకంటే ప్రజలంతా కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. ప్రజలకంతా కూడా ఆలోచన పర్ఫెక్ట్ ఉన్నది. ఎవరిని నమ్మేది కాదు.